హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు చూపెట్టబోయే రెసిపీ ఏంటంటే, నేను టమాటాలతో పచ్చడి చేస్తున్నానండి. ఇది నిలువ పచ్చడి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా, ఈజీగా నేను చేశాను. అన్ని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్, తక్కువ ఇంగ్రీడియంట్స్తో నేను టమాటా పచ్చడి చేశాను. మరి ఎలా చేయాలో చూద్దామా రండి. నేను టమాటాలను శుభ్రంగా కడుక్కొని వీటిల్ని ముక్కలు చేసుకుంటున్నానండి. చిన్న చిన్న ముక్కలుగా నేను కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ టమాటాలు కూడా చాలా తక్కువ రేటుకి దొరుకుతున్నాయి. చక్కగా మనము ఈ విధంగా టమాటా పచ్చడి పెట్టుకుంటే ఇది నిలువ పచ్చడి అండి. టమాటాలని ఈ విధంగా నేను ముక్కలు చేసుకున్నాను. ఇవి ఒక అరకిలో ఉంటాయి. దీంట్లో ఒక 25 గ్రామ్స్ నేను చింతపండు వేస్తున్నాను. అదేవిధంగా సాల్ట్ కూడా వేస్తున్నాను. సాల్ట్ వేసి దీన్ని ఏంటంటే మనము అస్సలు వాటర్ పోయకూడదు. ఇవి ఇలానే మనము స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. అంటే టమాటాల్లో ఉన్న వాటర్తో ఇవి సిమ్లో పెట్టి మనం ఉడికించుకోవాలి. నేను ఈ విధంగా ఉడికించుకుంటున్నానండి. ఒక 5 నిమిషాల్లో ఇవి మెత్తగా ఉడికిపోతాయి. మనము వాటర్ ఏమీ పోయక్కర్లేదు. ఇవి ఉడికాయండి. దీన్ని పక్కన పెట్టుకుందాం, చల్లారనిద్దాం. చల్లారనిచ్చి మిక్సీ పట్టుకుందాము. ఈ మిశ్రమాన్ని అంతా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు పచ్చడి చేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసి నేను ప్యాన్ పెట్టుకున్నాను. ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ కొద్దిగా ఎక్కువ పడుతుంది, నిలువ పచ్చడి కదా, అందువల్ల ఆయిల్ హీట్ ఎక్కుతుంది. నేను వెల్లుల్లిని దంచుకున్నాను. వెల్లుల్లి కచ్చాపచ్చగా దంచుకొని వేస్తున్నాను. ఈ వెల్లుల్లిని వేయించుకుంటున్నానండి ఆయిల్లో. తర్వాత ఒక 50 గ్రామ్స్ నేను కారము, 1 టీ స్పూను పసుపు తీసుకున్నాను. మీరు కారం ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకా మీరు తీసుకోవచ్చు. మీరు తినేదాన్ని బట్టి కారాన్ని తీసుకోండి. ఇది ఆయిల్లో వేయించుతున్నాను. ఈ కారాన్ని పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో వేయించుకుంటున్నానండి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఆ టమోటా గుజ్జునంతా వేస్తున్నాను. ఉడికించుకున్న టమాటాలు చల్లారనిచ్చి మిక్సీ పట్టుకున్నాను, అవి వేస్తున్నాను. ఆయిల్లోనే దీన్ని బాగా మనము వేయించుకోవాలి. చాలా సింపుల్గా, ఈజీగా, టేస్టీగా చేసుకోవచ్చు. తర్వాత నేను జీలకర్ర, ఆవాలు, మెంతులు ఈ 3 నేను వేయించుకొని వాటిని పౌడర్ చేసుకొని అది కూడా ఆ పౌడర్ని వేసానండి. ఒక 2 టీ స్పూన్లు వేసాను. ఈ పౌడర్ వల్ల పచ్చడికి మంచి టేస్ట్, ఫ్లేవర్ వస్తుంది. దీనంతా బాగా కలుపుకుంటున్నాను. ఈజీగా అన్ని ఇంట్లో ఉండే వాటితోనే చేశాను నేను. సాల్ట్ కూడా వేస్తున్నాను. ఆల్రెడీ ముక్కల్లో ఉడికించుకునేటప్పుడు వేశాను. ఇప్పుడు కూడా 1 టీ స్పూన్ వేస్తున్నాను. సాల్ట్ కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి. నిల్వ ఉండే పచ్చడి కదా ఇది, అది పాడవకుండా సాల్ట్ వేసుకోవాలి. ఇదంతా బాగా వేగుతుందండి. చుట్టూరు ఆయిల్, మనం వేసిన ఆయిల్ బయటకు వస్తుంది. ఇది వేగిందంటే ఈ పచ్చడి మనకి వస్తుంది అంటే ఇలా చక్కగా ప్యాన్కి అంటుకోకుండా వచ్చేస్తుంది. ఈ ఆయిల్లోనే దీన్ని బాగా ఈ పచ్చడిని వేయించుకోవాలి. సరిగా వేగకపోతే ఇది పాడైపోతుందండి. మనం చక్కగా ఆయిల్ పైకి వచ్చే వరకు దీన్ని వేయించుకోవాలి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ నేను ఏమీ వాడలేదండి. సింపుల్గా చేస్తున్నాను. ఈ పచ్చడి అయిపోవచ్చిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. దోశల్లోకి కానీ, ఇడ్లీల్లోకి కానీ, తర్వాత రైస్లోకి కానీ ఇది చాలా చాలా బాగుంటుంది. నేను ఈ విధంగా తయారు చేశాను. మీరు కూడా ఈ విధంగా సింపుల్గా, ఇప్పుడు టమాటాలు చాలా తక్కువ రేటుకి దొరుకుతున్నాయి. మీరు కూడా తయారు చేయండి. చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.